మటన్ కొడుతారండి. మటన్ అక్కడ చేస్తారు. ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్ అండి. చూడండి మటన్ తలకాయలు కొడుతుర్రు. మటన్ మొత్తం అయిపోయింది. అయిపోయిందండి మటన్ కడిగిరా? ಇಲ್ಲಿ ఫేమస్ ఈ ఏరియాలో, మా సూర్యాపేట ఏరియాలో మటన్ కొట్టడానికి. మా మామ చేస్తున్నాడు, చేపిస్తుండే వర్క్. ఇక అన్న కడుగుతుండే మంచిగా ఇంటికి దాకా. ఇది వంటగది. ఈ మటన్ కడుగుతారా అమ్మ? మటన్ అట్టేనా? అడిగేది లేదా? అది ఈగలు ఉన్నాయిగా బాగా, అంతేనా? అంతేనా? ఇంటికి తీసుకుపోయింది దాంట్లో 2-3 ఈగలు వెళ్ళినాయి. అదే ఈగ కాలం కానీ మళ్ళా ఎవరికన్నా దొరికింది అనుకో గలీజుగుంటూ వంటలల్లా అట్లా. ఇప్పుడు టైం చూడండి, వంటలు అవుతున్నాయి. బోటినా అది? ముక్కలు కట్ చేస్తాను తర్వాత. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. వేస్తారు పొయ్యిల మీద ఇప్పుడే. ఇది ఫంక్షన్ హాల్. ఇంత డెకరేషన్ చేస్తారు చూడండి, పెద్ద ఫంక్షన్ హాల్. ఇది తినటానికి. ఇది ఇక్కడ ఇదంతా ఇదే ఫంక్షన్ హాల్. పెద్ద ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే చేస్తారండి. ఇంకా కాలేజ్ స్టార్ట్, వంటలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడే. డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. అయినాక తీసి చూపిస్తాం మీకు మొత్తం ఎట్లా వచ్చింది ఏందనేది. స్టేజ్, కుర్చీ, అబ్బా ఏం చేపిస్తున్నాడు అండి? ఏం చెప్పిట్లా కూరగాయలు ఏం చూసుకుంటే రామ్ లక్ష్మణ్ లేరు, వాళ్ళు ఫ్లెక్సీకి పోయారు. వాళ్ళందరూ ఫ్లెక్సీకి పోయారు. ఎట్లా? ఎవరు తీసుకుపోయారు? ఎవరు పోయారు బండి మీద? ఎవరెవరు? తిక్కన్న, రామన్న, లక్ష్మణ్ అన్నట్టు. బండి ఎక్కడిది? వాళ్ళు బండి మీద పోలే, వాళ్ళని ఎవరు తీసుకో, వాళ్ళు పైన అని చెప్తే పైన పోయారు. ఓకే ఓకే. మెదడా? ఓరిని ఇందాక నాకు ఇస్తే అయిపోతుండే కదా. ఇందాక కవర్లో దొరకలేదు. సరే సరే అయితే పంపిద్దాం. పంపి అది పక్కన పెట్టిగా. సరేనండి, ఆటోలో పెట్టు. సరేనండి, మళ్ళీ తీసి చెప్తాను మీకు మొత్తం కంప్లీట్ గా. ఎప్పుడైతే ఇది వర్క్ స్టేటస్ అయితే ఇది వర్క్ స్టేటస్.